పరివర్తన్ లైఫ్ సెంటర్ పక్షంగా రెడ్ ఆధ్వర్యంలో, ఎఫ్బిసి ఆధ్వర్యంలో మేమందరము కలిసి హైందవ సమాజంతో, మహమ్మదీయ సమాజంతో, క్రైస్తవ సమాజంతో కలిసి బాధితులుగా దూరం పెట్టబడినటువంటి జగన్ మరియు రాజేశ్వరి వాళ్ళను ఒక దగ్గరికి చేర్చి ఒక కుటుంబాన్ని కట్టడానికి కృత నిశ్చయం చేసుకున్నాము. ఇలాంటిది పరిస్థితి ప్రతి సమాజంలో కలగాలని, వీరిని అంటరాని వారిగా చూడకుండా, బాధితులుగా చూడకుండా, అనారోగ్యస్తులుగా చూడకుండా వారిని ప్రేమతో అంగీకరించి వారికి మద్దతు తెలపవలసిందిగా, దైవాశీర్వాదాలు వారి మీద మీరు చేతులు పెట్టి దీవించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాము. మామూలుగా ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయలేని ఈ రోజుల్లో మీరు ఈ రకంగా ముందుకు రావడానికి గల కారణం? ఈ రోజుల్లో ఇలాంటి కార్యం చేయడానికి ముందుకు రావడానికి కారణం, మొదట వీరికి చూపించబడినటువంటి స్టిగ్మా దూరం పెట్టాలి అనే తలంపు సమాజంలో ఉంది కనుక అలాంటి వారికి మేము నిలబడ్డాం, మేము ఉంటాం అనేది కొంతమంది నాయకులు, కొంతమంది శ్రేయోభిలాషులు ఉండడం చేత ధైర్యం చేసి ముందుకొచ్చాం. అందరూ కూడా ఇలా చూస్తే సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి. ఒక కుటుంబం నిలబడితే వారి తర్వాత వచ్చేటువంటి జనాంగం దీవించబడుతుంది, దేశ సౌభాగ్యం కొరకై నిలబడగలుగుతుంటారు. అలాంటివి జరగాలని కోరుకుంటున్నాను. మామూలుగా ఏదైనా ఒక చిన్న డిసీజ్ వస్తేనే మనుషులను దూరం పెట్టే అలాంటిది ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల మీకున్న కార్యక్రమం మీరు చూసింటారు. చిన్న డిసీజ్ కూడా దూరం పెట్టారు. అలాంటిది ఇలాంటి వాళ్ళను మీరు ఎంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. ఈరోజు ఏం చెప్పగలుగుతున్నారు సమాజానికి? మాలో ఉన్నటువంటి దేవుని ప్రేమను ఇలాంటి వారి పట్ల చూపించడానికి, మా హృదయంలో ఉన్నటువంటి దేవుడు ప్రేరేపించిన మనసును చూపించడానికి ముందుకు వచ్చాం. మాతో పాటు చాలా మంది నాయకులు ఉన్నారు. వారందరి పక్షంగా మేము నిలబడగలుగుతున్నాం. వారందరు లేకుండా మేము ఉండలేము. వారందరి వీరి తాతగారు. ఈ పెళ్లితో మీరు సమాజానికి ఏం చెప్పగలరు? సమాజం కలిసి ఉండాలి, కష్టాల్లో ఉన్న వారిని నిలదొక్కుకోవడానికి వారికి చేయూతనివ్వాలి. మన చేయూతనివ్వకుండా ఏ కుటుంబం నిలబడదు. సమాజం పగిలిపోతున్న టైంలో మన చేయూత అందరికీ అవసరం. వారిని దూరం పెట్టడం కాదు, రోగం ఉందని దూరం పెట్టడం కాదు, ఏది కాదు. మనం చేయూత తెలిసి నంద్యాలలో నాకు తెలిసి ఈ వివాహం ఇక్కడ మాత్రం మొదటి